హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం అయితే ఇలా స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే మనకైతే యూట్యూబ్ నుంచి అయితే మనకైతే పిన్ అనేది అయితే వచ్చిందనమాట. ఫైనల్గా అయితే మన ఛానల్ అయితే మానిటైజేషన్కి అయితే వెళ్ళిపోయిందని చెప్పేసి మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దీనికోసం అయితే అసలుకైతే పూర్తి వివరాలు ఇవ్వడం కోసం అయితే మీకైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను దీన్ని ఎలా అచీవ్ అయ్యాను, మీరు ఎలా అచీవ్ కావాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే కంపల్సరీ మీకైతే గూగుల్ నుంచి అన్ని వెరిఫికేషన్స్ కంప్లీట్ కావాలంటే మీ దాంట్లో అయితే మాత్రం ఎటువంటి వేరే కంటెంట్స్ అయితే ఏమి ఉండొద్దు, మీ ఓన్ కంటెంట్స్ ఉండాలండి. ఇదైతే మాత్రం మెయిన్ రీజన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలంటే 3 పాయింట్స్ అయితే మీరైతే ఖచ్చితంగా నోటీస్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదైతే 1000 సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా ఉండాలండి. 1000 సబ్స్క్రైబర్లు అయితే మ్యాండేటరీ, ఇది ఫస్ట్ అండి. రెండోది వచ్చేసి మనము ఒక 10 మిలియన్ షార్ట్ వ్యూ కానీ లేకపోతే 4000 వాచ్ అవర్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి రావాలండి. 10 మిలియన్స్ మాత్రం మనకైతే షార్ట్ వ్యూస్ అయితే కష్టం అండి. మీరు వాచ్ అవర్ మీద ఫోకస్ చేయండి. వాచ్ అవర్ మీద అయితే 1 ఇయర్లో మనకైతే 4000 వాచ్ అవర్ వచ్చింది అనుకోండి. 1 ఇయర్లో 4000 వాచ్ అవర్ అండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ వరకు అయితే మనకు 4000 వాచ్ అవర్ వచ్చింది అనుకోండి, మనం మానిటైజేషన్కి అయితే వెళ్తామండి. అదే కాకుండా మనం 10 మిలియన్ షార్ట్ వ్యూస్ మీద వచ్చినాయి, ఓన్లీ 3 మంత్స్లోనే రావాలండి. 3 మంత్స్ తర్వాత మీకు ఎంత వచ్చినా కానీ అవి వేస్టే. 3 మంత్స్ లోపట్లే మీకు 10 మిలియన్ అనేది వస్తే మాత్రమే మీరు ఎలిజిబిలిటీ అవుతారండి. డైరెక్ట్గా నేను ఫైనల్ ఎలిజిబిలిటీ అయితే చెప్తున్నానండి. తక్కువలో కూడా ఉన్నాయి, అవి అయితే మనకు అవసరం లేదు. డైరెక్ట్ మాత్రం మనకు ఫైనల్ ఎలిజిబిలిటీ కావాలంటే మాత్రం 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్ విత్ ఇన్ 1 ఇయర్. 1 ఇయర్ లోపల 4000 వాచ్ అవర్ కావాలి. అదేవిధంగా ఒకవేళ వాచ్ అవర్ షార్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, షార్ట్స్ చేస్తా అనుకున్న వాళ్ళు 3 మంత్స్ లోపే మీరైతే కంపల్సరీగా మీరు 10 మిలియన్ అయితే షార్ట్ వాచ్ అవర్ అయితే రావాలండి మీకు. ఇలా వచ్చినట్లయితే మీకైతే అప్పుడు మీ ఛానల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్కి అయితే వెళ్తుందండి. మానిటైజేషన్కి అయితే వెళ్ళినప్పుడు అక్కడ మీరు కంటెంట్స్ అనేది వేరే వాళ్ళది ఏమన్నా పెట్టారా, లేకపోతే దాంట్లో హింసాత్మకమైన ఏమైనా ఉన్నాయా, లేకపోతే రక్తపాతం లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా చూస్తారండి. కొన్ని రెచ్చగొట్టే విధంగా అలాంటివి అయితే కంటెంట్స్ అయితే ఉండకూడదండి. కొంచెం మంచి కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకొని తీయండి. తీస్తే మీకైతే దాని రివ్యూలో మీకైతే 100% సక్సెస్ అనే వస్తుంది. మీ ఓన్ కంటెంట్ ఉంటే మాత్రం 100% ఎక్కడ మీరైతే స్ట్రగుల్ కానీ అవసరం లేదు, ఖచ్చితంగానైతే సక్సెస్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మనకి అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది చెప్పేసి మనకు యాడ్ అవుతుంది అనమాట. అక్కడ మన దగ్గర ఉన్నట్లయితే ఇదివరకు మీకు ఏదైనా ఛానల్ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ అకౌంట్ అనేది ఉంటుంది కదా, అది తీసేసుకుంటుంది. లేదనుకోండి మీ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తే మీకు న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తుంది. అది విత్ ఇన్ 10 మినిట్స్ పట్టవచ్చు, లేకపోతే 10 అవర్స్ పట్టవచ్చు, లేకపోతే మినిమం ఒక 2 డేస్ అయినా పట్టవచ్చు. అది కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి ఒక $10 అనేది మీ అకౌంట్లో పడాలి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్. ఆ $10 అనేది మీ అకౌంట్లో ఎప్పుడైతే పడతాయో ఆ అకౌంట్లో పడ్డ అమౌంట్ అనేది మీ యాడ్సెన్స్ అకౌంట్కు పడాలి. అది పడడానికి 1 నెల రోజులు పడుతుంది. మినిమం $10 అని నేను చెప్పానండి. నేను అప్లై చేసుకునే టైంకి వచ్చేసి నాకైతే $20 వచ్చాయండి. మీకు మినిమం $10 ఉంటే మీ యాడ్సెన్స్ అకౌంట్లో పడ్డానికైతే 1 మంత్ పడుతుంది. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి మీకు ఫోన్లో చూపించే అమౌంట్ అనేది యాడ్సెన్స్ అకౌంట్కి అయితే వస్తాయండి. అప్పుడు మీకు అనేది ఒక $10 వచ్చిన తర్వాత మీరు పిన్ అనేది మీరైతే అప్లై చేసుకోవడానికైతే మీకైతే అక్కడ చూపిస్తుంది ఆప్షను. అక్కడ చూపించినప్పుడు మీకు బ్యాంకుకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్, అలాగే మన ఐడి ప్రూఫ్, మన ఏదైతే 3 ప్రూఫ్స్ అడుగుతుందండి. ఒకటి వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ అండి, 2 వచ్చేసి పాన్ కార్డు, 3వది వచ్చేసి మనకు పాస్పోర్ట్ అండి. ఈ 3లో ఏదైనా ఒకటి మాత్రం కంపల్సరీగా మనం యూట్యూబ్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మనకు విత్ ఇన్ ఒక 10 డేస్ లోపలనే అయితే మనకైతే ఈ గూగుల్ వెరిఫికేషన్ పిన్ అయితే రావడం జరుగుతుందండి. ఈ వెరిఫికేషన్ పిన్ రాగానే మనమైతే ఇది మనకైతే కొంత లిమిటెడ్ వ్యాలిడిటీతోనైతే ఉంటుందండి. ఈ పిన్ రాగానే మనమైతే ఇలా 2 సైడ్ కట్ చేసిన తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనమైతే ఆ పిన్ అనేది దాంట్లో మనకైతే 6 డిజిట్ పిన్ ఎంట్రీ చేయమని చెప్పేసి అయితే అడుగుతుంది. దాంట్లో ఎంట్రీ చేయాలి.
ఇది మనకు పంపించగానే వాళ్ళైతే అక్కడ నుంచి పంపించగానే మనకైతే మెయిల్ అనేది ఎమ్మటే రేజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు స్పీడ్ పోస్ట్ లో అయితే పంపిస్తారు, చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. తర్వాత ఆ పిన్ వెరిఫికేషన్ ఎంటర్ చేయగానే మీకు అకౌంట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది దాంట్లో కంప్లీట్ గా అయితే మనకైతే ఎంటర్ అయిపోతాయి అనమాట. అంటే మనం అమౌంట్ మన అకౌంట్ లో క్రెడిట్ అవ్వడానికి పూర్తిగా యూట్యూబ్ నుంచి ఎలిజిబుల్ అయ్యామని చెప్పేసి అయితే మీకు అక్కడ అర్థమైపోతుంది. అక్కడ 2 వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పెట్టే ప్రతి వీడియో జెన్యున్ గానే ఇవ్వాల్సి ఉంటుంది. మనం వెరిఫికేషన్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మన పైన వచ్చే యాడ్స్ ని బట్టి మనకైతే రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది డాలర్స్ రూపంలో వచ్చేసి మనకి. మీరైతే అదే అక్కడ మీరు మీ ఫోన్లో అయితే స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మీకైతే కొన్ని స్క్రీన్ షాట్స్ వేసి లాస్ట్లో మీకైతే చూపిస్తానండి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు దాన్ని వచ్చేసి. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే కానీ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అయితే చేయండి, నేనైతే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేనైతే ఈ విషయం తెలుసుకోవడానికి అయితే నాకైతే చాలా టైం పట్టిందండి. నాకైతే ప్రాపర్గా ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల నాకైతే ఒక ఈజీగా అయితే 1 year అయితే వేస్ట్ అయిందండి. నాలా ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు ఎవరు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల వాళ్ళైతే ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నానండి. నేనైతే ప్రీవియస్గా షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఒక 1 year టైం అయితే వెయిట్ చేసుకున్నానండి. 1 year టైంలో నాకైతే షార్ట్ వీడియోస్ మీద వీడియో వ్యూస్ వస్తున్నాయి, కానీ 3 months తర్వాత మళ్ళీ వెళ్తున్నాయి, మళ్ళీ 3 months ట్రై చేస్తున్నాను. ఇదే ఇలా రావడం వల్ల నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాను. తర్వాత క్లియర్ కట్గా ఆలోచించాను, దీంతో పోరాడడం కంటే 1 year లో వచ్చే మనకు వాచ్ అవర్ మీద టార్గెట్ చేసుకుంటే మనం ఈజీగా అవుతామని చెప్పేసి టార్గెట్ చేసుకున్నానండి. వితిన్ 6 months లోపలనే నాకు అనేది వాచ్ అవర్ అనేది రావడం అయితే జరిగింది. మీరు దేనికి అచీవ్ అవుతారో మీరు ఫస్ట్ గ్రహించండి. గ్రహించిన తర్వాత దాని మీద మీరైతే మీ ఎఫర్ట్ అనేది పెట్టండి. ఖచ్చితంగా అయితే 100% సక్సెస్ అవుతారండి. దీనికోసం అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అయితే రిపీట్ చేస్తున్నానండి. నా తరఫు నుంచి సజెషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోలో ఒకటే గమనించండి, మీరైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ అవరు, జెన్యున్ కంటెంట్, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 100% సక్సెస్ రేడియో వస్తుందండి మీకైతే. మనకు వచ్చిన గూగుల్ యాడ్సెన్స్ పిన్ కవర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దీన్ని చూస్తూ ఉంటే నేనైతే ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోతున్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మన అడ్రస్ అయితే ఉంటుందండి. ఈ అడ్రస్ వచ్చేసి మనకు ఎప్పుడైతే మన 1000 సబ్స్క్రైబర్లు 400 వాచ్ అవర్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనం అప్పుడైతే మనం ఛానల్ వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది కదండి. వెళ్ళిన తర్వాత మనకు యూట్యూబ్ నుంచి మనకు యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దాంట్లో వచ్చేసి మనం పర్సనల్ ఆధార్ కార్డ్ ప్రకారంగా మనం అయితే అడ్రస్ అయితే ఇస్తాం కదండి. ఆ అడ్రస్ అనేది దాని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఆ అడ్రస్కి ఈ కవర్ అనేది అయితే వస్తుందండి. ఈ కవర్ అయితే మనకు ఏ పిన్ కోడ్స్ ఉన్నా కానీ ఇప్పుడు మండలాలు జిల్లాలో ఏది మారినా కానీ మన ప్రీవియస్ ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో మనకైతే ఏ పిన్ కోడ్ అయితే ఉందో అదే పిన్ కోడ్ అయితే ఇవ్వండి. వేరే ఎటువంటి డిసిషన్ అయితే తీసుకోకండి. మీ ఆధార్ కార్డులో ఉన్నట్టే డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కొత్తగా మారినాయి కదా, కొత్తవి పెట్టుకుందాము, పాత ఆధార్ కార్డు ఉన్నా పర్లేదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని పెట్టారనుకోండి, మళ్ళీ ఒక కార్డు వెరిఫికేషన్ ఉంటుంది కానీ మనం ఒక ఫిజికల్గా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ మనం దాంట్లో ఒక వెరిఫికేషన్ కోసం ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో ఇచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ అవుతుందండి. మీ ఆధార్ కార్డులో కానీ ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయో యాజ్ టీజ్గా అవే డీటెయిల్స్ అయితే యాడ్సెన్స్ అకౌంట్కి అయితే ఇవ్వండి. దీంట్లో ఎవరి మాట మాత్రం ఖచ్చితంగా వినకండి. ఇచ్చిన తర్వాత మీరు పాన్ కార్డ్ని అయితే లింక్ చేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం. లేకుంటే ఆధార్ కార్డ్ని అయితే లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇది రావడానికంటే ముందుగా ఒక చిన్న పని అయితే ఉందండి. ఈ గూగుల్ మన వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకైతే మినిమం ఒక $10 అనేది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో ఉండాలండి. ఉన్న తర్వాత మాత్రమే ఈ పిన్ అయితే రావడానికి అయితే మనం ఎలిజిబిలిటీ అయితే అవుతామన్నమాట. ఈ డాలర్స్ ఎలా వస్తాయంటే మనం ఏ కంటెంట్ అయితే వీడియోలు అయితే పెడతామో వాటిని చూసినప్పుడు యాడ్స్ వస్తాయి కానీ వాటి మీద మనకైతే ఈ డాలర్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయండి. దీని గురించి అయితే మీరు ఎటువంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు, అన్నీ ఈజీగా అయిపోతాయి. అదేవిధంగా చూసుకుంటే నేను అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయింది చూసారా. ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ వచ్చేసి మన గూగుల్ పిల్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రం అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా అయితే పూర్తి అవుతుందండి. ఈ రెండింటి కంప్లీటెడ్ అంటేనే మనకైతే పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవ్రీ $100 ఒకసారి మన అకౌంట్కి అయితే అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇవన్నీ అప్లై చేసుకోవడానికి అయితే మినిమం $10 అయితే ఉండాలి. నాకైతే
$20 అయితే ఉన్నాయండి. మనం ఈ ప్రీవియస్గా అమౌంట్ అయితే తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి లాస్ట్ పేమెంట్ అయితే ఇక్కడ పడుతుంది అనమాట. నా ఫస్ట్ టైం కాబట్టి నాకైతే ఏం పడలేదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి ఒకసారి. ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. మీ అనిల్ టెక్ 24. థ్యాంక్ యూ.